నిర్వహించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ మూవీస్ సత్తా చాటాయి. బాలయ్య భగవంత్ కేసరి, తేజ సజ్జా హనుమాన్, ప్రియదర్శి బలగం సహా నేషనల్ అవార్డులో మెరిసిన తెలుగు నటులు సినిమాలు ఇవే. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు ఓ వెలుగు వెలిగాయి. బేబీ, హనుమాన్ మూవీస్ రెండేసి నేషనల్ అవార్డులు వచ్చాయి. భగవంత్ కేసరి మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఇంకా బలగం, గాంధీ తాత చెట్టు సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. వీటితో పాటు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన సర్, తెలుగు డైరెక్టర్ తీసిన యానిమల్ కి కూడా పురస్కారాలు వచ్చాయి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి సాహు గారపాటి నిర్మాత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, నటసింహం యాక్షన్ మిక్స్ చేసి పక్కా కమర్షియల్ మూవీ రూపొందించారు. మహిళా సాధికారత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మగాళ్లతో సమానమైన బలం మహిళలకు ఉండాలి అనే సందేశం ఇచ్చారు. 2023 అక్టోబర్లో రిలీజ్ అయిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్లు వసూళ్లు చేసింది. లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ తెలుగు మూవీగా ఎంపికైంది. సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించి రూపొందించిన రొమాంటిక్ డ్రామా బేబీ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. యూత్ ని ఆలోచింపచేసే కథతో బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్ ను జాతీయ అవార్డు వరించింది. ఈ మూవీలో ప్రేమిస్తున్న అనే పాట పాడిన PVNS రోహిత్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంపికయ్యాడు. ఇక తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్ కూడా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండించింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తీసిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 350 కోట్లు వసూళ్లు చేసింది. ఉత్తమ యాక్షన్, ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో 2 నేషనల్ అవార్డ్స్ కి ఎంపికైంది హనుమాన్. వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ నటించిన బలగం మూవీ కూడా చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెలంగాణ పల్లె వాతావరణం, అనుబంధాల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బలగం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో భీమ్ సిసిరోలియో సంగీతం మ్యూజిక్ లవర్స్ ని కట్టిపాడేసింది. ఊరు పల్లెటూరు పాటకు అద్భుతమైన సాహిత్యం అందించిన కాసల శ్యామ్ కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు వచ్చింది. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి నటించిన సినిమా గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి గాను సుకృతి ఉత్తమ బాల నటిగా జాతీయ చలనచిత్ర అవార్డుకి ఎంపికైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.